Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. మార్కాపురం జిల్లా రాయవరం పలకల క్వారీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా 28 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బస్సులో ఉన్నటువంటి 28 మంది స్వల్ప తీవ్ర గాయాలతో బయటపడటం జరిగింది. అయితే ఆ బస్సును ఎర్రగొండపాలెం వరకు ఒక డ్రైవ్ చేయగా అక్కడి నుంచి మరొక డ్రైవ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బస్సును డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్ మనతో పాటు ఉన్నాడు, అతను అడిగి తెలుసుకుందాం. మీరు బస్సు ఎక్కడ బయలుదేరింది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైవ్ చేశారు, అసలు ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చు? జగిత్యాల నుంచి షాజీ నేనే ఇద్దరిని తీసుకెళ్తున్నాం, ఇంకొక డ్రైవర్ ఉన్నాడు. ఎర్రగొండపాలెం దాకా మిగతాన్ని తీసుకొచ్చాం. అక్కడి నుంచి హరికృష్ణ అనే అతను ఎక్కాడు. అయితే ఎర్రగొండపాలెం వద్ద ఏదో స్టీరింగ్ వీలు లాక్ అవ్వటం, స్టీరింగ్ వీలుకు సంబంధించి ఏదో రిపేర్ అయిందన్నారు. అక్కడ సుమారు గంటకు పైగా ఆగిందన్నారు. అక్కడ ఏం జరిగింది? స్టీరింగ్ కాదు, బండి సెల్ఫ్ అయిపోయింది. సెల్ఫ్ అయిపోతే కిందకి పోయి కిక్కర కొట్టి స్టార్ట్ చేసాం. మళ్ళీ స్టార్ట్ అయింది, బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళాము, అతను ఎక్కాడే వెళ్ళి మళ్ళీ బయలుదేరాం. నేను షాజీద్ అనే పైన పడుకున్నాడు. నేను క్లీనర్ ఒక అతను మార్కాపురంలో ఎక్కాడు. మార్కాపురం దగ్గర ఒక క్లీనర్ ఎక్కాడు. మేము ముగ్గురు మాట్లాడుకుంటున్నా, నేను ఫోన్ చూసుకుంటున్నా. ఉన్నట్టుండి బండి తేలింది. అతను టిప్పర కొట్టాడు, ఇతను దాన్ని కొట్టాడు తెలియదు. ఉన్నట్టుండి అద్దంలో ఎగిరి పడ్డా. అద్దంలో అయితే మొత్తం దెబ్బ తేలింది. స్పృహలే కళ్ళు తిరిగి పడిపోయా వాగులో. అది అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సుని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు, అతను ఎవరో నీకు ఐడియా ఉందా? హరికృష్ణ. నేను అతన్ని అప్పుడే చూడలేదు, ఓనర్ అని కూడా తెలియదు నాకు. అతను స్టార్టింగ్ నుంచి వచ్చాడా, మధ్యలో ఎక్కడన్నా బస్సు ఎక్కాడా? మధ్యలో ఎక్కాడు. ఎక్కడ ఎక్కాడు? హరిగొండపాలెం. అయితే బస్సు ఓనరే వచ్చి డ్రైవ్ చేశాడని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. హరికృష్ణారెడ్డి ఎవరైతే బస్సు ఓనర్ ఉన్నారో అతనే డ్రైవ్ చేశాడంటున్నారు. అది మీకు తెలుసా? అతను తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అతను ఉండని తెలియదు నాకు, అసలు ఆ బండి ఉండని తెలియదు నాకు. ప్రమాదం ఎలా జరిగినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడు? డోర్ తీసుకుని వెళ్ళిపోయినట్టు గమనించలేదు పెద్దగా. ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు ముందు అద్దాలన్నీ కూడా పగిలిపోయాయి. అతను ఎక్కడ పడిపోయాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీతో పాటు ఉన్నాడా, పరారులో ఉన్నాడా? అతను మేము గమనించలేదన్నా, మేము ఫ్రంట్ పడిపోయాం. అతను నేను చూడలేదు, ఇంకా నేను పక్కన పడిపోయా. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కానీ గమనించినట్లయితే బస్సు జగిత్యాలలో బయలుదేరితే జగిత్యాల నుంచి కూడా ఇద్దరు డ్రైవర్లు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎర్రగొండపాలెం వచ్చేసరికి కూడా బస్సు దారిలో పలుమార్లు కూడా రిపేర్ గురి కావడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి బస్సు ట్రావెల్ బస్సు ఓనర్ హరికృష్ణారెడ్డి ఎర్రగొండపాలెం వచ్చి అక్కడి నుంచి కూడా అతనే బస్సు డ్రైవ్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ముందు అద్దంలో నుంచి అతను బయటపడటమే కాకుండా అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సును కూడా బస్సు ఓనరే డ్రైవ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే డ్రైవర్కి అతను ఎవరో తెలియకపోయినప్పటికీ అతనే బస్సు ఓనర్ అని ఇప్పటికే పోలీసులు కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అతను అక్కడి నుంచి కూడా అబ్స్కాండ్ అవ్వడం, పరారవడం కూడా జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది క్షణకాలంలో జరగడంతో ఎలా జరిగింది అనేది ప్రత్యేకంగా గుర్తించలేకపోయినప్పటికీ క్షణాల్లో మంటలు వ్యాపించి తీవ్ర ప్రమాదంగా అదైతే మారింది. 14 మందిని సజీవ దహనం చేసింది ఈ ప్రమాదం. అయితే దీనికి సంబంధించి ఆ డ్రైవర్ ఎవరైతే డ్రైవర్ కమ్ ఓనర్ హరికృష్ణారెడ్డి ఉన్నాడో అతని యొక్క మొదటి నుంచి కూడా సెకండ్ హ్యాండ్ బస్సులు కొనడం, వాటి రిపేర్లు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా వాటిని ట్రావెల్ బస్సులుగా మార్చి తిప్పడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అతను కూడా మొదట ఒక ట్రావెల్ బస్సు డ్రైవర్గా తన కెరియర్ను ప్రారంభించి లారీ అదేవిధంగా ట్రావెల్ బస్సులు తిప్పే ఓనర్ వరకు ఎదిగాడని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ అతనే బస్సును ప్రమాదానికి గురి చేసినప్పటికీ అతను అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. అతని కోసం పోలీసులు అయితే ప్రత్యేకంగా గాలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.